రైట్. జమీలుద్దీన్ గారు, సో ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని ఇస్తే మొత్తం నిండా ముంచిండంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు మన దగ్గర మనం బాగున్నాం, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే ఇంకో 200 ఇస్తారు. అట్లా కాకుండా నేను అసలు ఏం బాగాలేను, మొత్తం దివాలా తీసినంటే వచ్చే 10 రూపాయలు వచ్చే 100 రూపాయలు కూడా ఎవరు. సో ఈ చిన్న లాజిక్ని కూడా, ఈ చిన్న దాన్ని కూడా రేవంత్ రెడ్డి విస్మరించి మొత్తం దివాలా 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 అంటూ తన రాష్ట్రాన్ని తానే దిగజార్చుకునే విధంగా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారో, ఆ మాటల యొక్క ఫలితము, ఆ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా కనిపిస్తుంది రాష్ట్రం పైన? రాష్ట్రం దివాలా తీసింది అని అంటే అది కేసీఆర్ గారిని బదనాం చేసినట్టు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ అది కేసీఆర్ గారిని బదనాం చేసినట్టు కాదు, అది రాష్ట్రాన్ని బదనాం చేసి ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంలో ప్రధానమైన పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి గారని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఎవరు కానీ బంద్ ముట్టి సవ్వాలా కులుగై ముట్టి బారాబాట అంటారు. అంటే ఇట్లా చేయి పట్టుకొని ఉంటేనేమో ఎంతో గొప్పగా ఉంటుంది, ఆ చేయి తీసేస్తే దానిలో ఏముండదు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు దివాలా తీసిరు రాష్ట్రాన్ని అని ఒక దుష్ప్రచారం చేయడంలో భాగంగా వీళ్ళు ఏదైతే ఎక్కడికి పోయినా, రాష్ట్రంలో మాట్లాడినా, ఢిల్లీకి పోయి మాట్లాడినా ఇవాళ క్యాన్సర్ లాగా అయిపోయింది రాష్ట్రం, ఇవాళ అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం అని మాట్లాడడంతో కొత్తగా రావాల్సిన పెట్టుబడులు రావడం లేదు. ఎందుకంటే ఎవరు కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి, ఈ ప్రభుత్వం అన్నది మాకు నమ్మకం కలిగిస్తుంది, మా పెట్టుబడులకు రిటర్న్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. ఇవాళ ఎవ్వరు కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఉల్టా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు. గుజరాత్కి కానీ, తమిళనాడుకు కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ ఈ తరలిపోవడంతో కూడా మనకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఈయన ఒక విధానాలు, ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎక్కడ కూలగొడతాడో తెలియదు. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మొత్తుకుంటా ఉన్నారు, అసలు హైడ్రాకు దరఖాస్తు ఇస్తే దానికి రిసీవ్డ్ కాపీ సామాన్య పరిస్థితి. నేను ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ రావడం జరిగింది. ఈ హైడ్రా ఎప్పుడు వచ్చి కూలగొడతారో తెలియదు, పేదోళ్ళ ఇళ్ళని ఎప్పుడు కూలగొడతారో తెలియదు, పెద్దోళ్లకు ఎప్పుడు సహాయం చేస్తారో తెలియదు, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఎప్పుడు ఇండ్లు కూలగొడతారో తెలియదు, వీళ్ళు 4th సిటీ ఎప్పుడు అంటాడో తెలియదు, ఫార్మా సిటీ ఎప్పుడు అంటాడో తెలియదు, ఏ నోటిఫికేషన్ ఇస్తాడో తెలియదు, ఏది రద్దు చేస్తాడో తెలియదు. అంటే వీళ్ళ యొక్క అనుభవ రాహిత్యంతో ఏదైతే బంగారు తెలంగాణ, బంగారు పల్లెంలో పెట్టి వీరికి అప్పచెప్పినటువంటి తెలంగాణ ఉన్నారో దాన్ని దివాలా తీశారు. ఆ దివాలా తీసిన తెలంగాణలో ఇవాళ మళ్ళీ తను తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని చెప్పి ఇవాళ అన్ని అందాల పోటీలు పెడతా ఉన్నారు. ఈ అందాల పోటీలు పెట్టడం ఏంటి అని అంటే కేవలం ప్రజలను భ్రమింపజేయడం. అంటే 200-300 కోట్ల రూపాయలు ఇలా అందాల పోటీల మీద ఖర్చు పెడితే నీకు వచ్చే లాభం ఏంటిది అంటే ఏదో కాస్మెటిక్ బ్రాండ్లను ప్రమోషన్ చేయడానికి పనికొస్తాయి తప్ప అందాల పోటీలు ఇంకా దేనికి పనికిరావు. ఫార్ములా ఈ రేసు పెట్టి మేము ఈ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను మనం మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు ఫార్ములా ఈ పట్టుకొని వస్తే దాన్ని విమర్శించిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇలా ఈ అందాల పోటీలను ఎట్లా సమర్థించుకుంటారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇంకోవైపు రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక రైతు చనిపోతూ ఉన్నాడు, అప్పుల బాధతో చనిపోతూ ఉన్నాడు, పంటలు ఎండిపోయి చనిపోతూ ఉన్నాడు. మరి ఒకవైపు చావు డప్పులు మోగుతూ ఉంటే మరి వీళ్ళు అందాల పోటీలు తీసుకొచ్చి పెట్టి ఎవరికి అందం చూపెడతారు అన్నది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ బడ్జెట్లో మీకు రాబడి తగ్గిపోయింది, మీ అప్పులు పెరిగిపోయినాయి. మరి 1,50,000 కోట్ల రూపాయలు సుమారు మీరు అప్పు చేసిరు అని అంటే అప్పు దేనికి వాడిరు అంటే దానికి సమాధానం లేదు. ఆ అప్పు పైసలన్నీ కూడా వీళ్ళ అన్యాయులైన కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి వాడుకున్నారు. సో ముఖ్యమంత్రి రెండు రకాలుగా మాటలు, ఒకటేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దివాలా తీసిన ఒక పక్క చెప్తూనే తెలంగాణ రైజింగ్ అనేది కూడా మళ్ళీ ఒక స్లోగన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంది, గతంలో తెలంగాణ దివాలా తీసింది, నేను వచ్చినాక రైజింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఇవాళ ఎక్కడికి పోయినా సరే ఇప్పుడు గణాంకాలన్నీ కూడా భరత్ గారు చెప్పారు. కానీ ఈ గణాంకాలతో సంబంధం లేకుండానే కూలీ పని చేసుకునే వాళ్ళ దగ్గరికి పోతే కూడా పొలాలలో చెప్తున్నారు, అయ్యా మా బాయిలు ఎండిపోతున్నాయి, మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు రైతు బంధు రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు, ధరలు పెరిగిపోయినాయి, విపరీతమైన ధరల పెరుగుదల ఉన్నది, మాకు ఎరువులు దొరుకుతలేవు, మేము ఇబ్బంది పడుతున్నాం, కరెంట్ వస్తలేదు, ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేడని చెప్పి ప్రతి రైతు, ప్రతి కూలి ఇవాళ ఏ ఊరికి పోయినా చెప్పే పరిస్థితి. అంటే ఈ గణాంకాలు తెలియకుండానే ఈ తెలంగాణ ఫాలింగ్, ఈ తెలంగాణను భ్రష్టు పట్టించిన రేవంత్ రెడ్డి దాని నుండి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, ఒక తమాషా క్రియేట్ చేయడానికి మాత్రమే అందాల పోటీలు లాంటివి చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అతి త్వరలో ఈ ప్రజా తిరుగుబాటు తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది.